వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న మహాలక్ష్మి పార్ట్ 33. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. అక్కడ లేనిది ప్రేమ్ మహల్ మాత్రమే. మహా తన గదిలో నుంచి తలుపు వెనక నుంచి చూస్తూ ఉంది. ఇద్దరు దండలు మార్చుకునేది. ఆఫీసర్ గాయత్రి రాకేష్ వర్మల సాక్షి సంతకాలు చేయించుకున్నారు. ఫైనల్గా రాజ్ సౌజన్యాలు సంతకాలు చేశారు. అదంతా చూసిన చిన్ను చర్చిలో పెళ్లి జరుగుతుందేమో అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న వీళ్ళు క్రిస్టియన్సా, గుళ్ళో పెళ్లి చేసుకోకుండా ఇలా అతని దగ్గర నిలబడి చేసుకుంటున్నారు అని అడుగుతాడు. ఏదో తనకున్న తెలివితో. శ్రవణ్ చిన్నుని ఎత్తుకొని, లేదురా వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, ఇది సిటీ కల్చర్, మనం ముందు ముందు నువ్వు కూడా ఇలాగే చేసుకుంటావు, ఏం కాదు, నేను అసలు ఇలా చేసుకోను, పెద్దమ్మ పెద్దనాన్నలు నాకు చెప్పారు పెళ్ళి ఎలా చేసుకోవాలో. పంచ కట్టుకొని ఇలా రాజ్బావల ప్యాంటు షర్టు కోటు వేసుకోకూడదు, నా పెళ్ళిలో పెద్దనాన్న నాకు పంచ కడతానని చెప్పాడు. సరే సరే నీకు పెళ్ళి అలాగే చేస్తుందిలే, ఈ పెళ్ళి చూడు, ఒకవేళ నీ మనసు మార్చుకొని రేపు ఇలా చేసుకుంటారేమో, ప్రాక్టీస్గా ఉంటుంది అంటాడు శ్రవణ్. చెప్పాను కదా అలాంటి తెమ్మి చెయ్యను అని గట్టిగా అరవబోతున్నా చిన్ను నోరు మూసేశాడు తన చేతులతో. సరే సరే నీ ఇష్ట ప్రకారం చేసుకో, ఇప్పుడు సైలెంట్గా ఉండు, నేను నీ నోటి మీద చేతులు తీస్తాను అంటూ చిన్ను నోటి మీద నుంచి చేతులు తీసేస్తాడు. ఇక చిన్ను అరవకపోయేసరికి అమ్మయ్య అంటూ అక్కడ జరిగే తంతుని గమనిస్తూ ఉంటాడు శ్రవణ్. సంతకాలు అయిపోయాక అక్కడ జరిగే తతంగం పూర్తయిపోయింది అన్నట్లుగా ఆఫీసర్ రాకేష్ వర్మతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దండలు మార్చుకునేటప్పుడు, సంతకాలు చేసేటప్పుడు కెమెరామెన్ గంగతో వచ్చి ఫోటోలు తీసి వెళ్ళిపోయాడు. తన పని కూడా అక్కడ ఏమీ లేదన్నట్టుగా. ఇక పెళ్లి తంతు పూర్తయిపోయింది అన్నట్టుగా గాయత్రి, రాకేష్ వర్మ, భూషణ్ అక్షింతలతో సంతోషంగా వాళ్ళిద్దరిని దీవించారు. భూషణం తన కూతురికి పెళ్ళైపోయిందనే ఆనందంతో తన కంట్లో నుంచి వస్తున్న ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ కల్లారా కూతురు పెళ్ళిని చూశాడు. కానీ తన అహంకారంతో తన కాపురాన్ని ఎక్కడ చెడగొట్టుకుంటుందో అనే భయం మాత్రం అతన్ని వీడిపోలేదు. ఇప్పటి వరకు తన అబద్ధాలకి తను చేసే తప్పులకి అండగా ఉన్నాడు. ఇక నుంచి తను ఇక్కడ ఉండలేడు. ఇక ఎప్పటి నుంచి ఆమె చేసే తప్పుల్ని ఎవరు కప్పిపుచ్చుతారో ఆయనకు అర్థం కాలేదు. ఇకనైనా తన కూతురు మారితే బాగుండు అని అనుకున్నాడు మనసులోనే. ప్రియ అక్కడ జరిగే తంతునంతా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. సూర్య ప్రియ ఎక్కడ మాట్లాడుకుంటుందోనని భయంగా చూస్తూ ఉన్నాడు. పెళ్లి తంతు పూర్తవగానే అక్కడ ఎక్కువసేపు నిలబడలేక సౌజన్య రాజు గదిలోకి వెళ్ళిపోయింది. రాజు కూడా సౌజన్యం వెనకాలే వెళ్ళిపోయాడు. అందరూ హాల్లో కూర్చొని సౌజన్యం వెనకాలే వెళ్ళిన రాజు వైపు చూస్తూ, చూసావా గాయత్రి, నీ కొడుక్కి పెళ్ళయిందో కాలేదో, అప్పుడే పెళ్ళాం వెంట వెళ్ళిపోయాడు అంటాడు. నువ్వు కూడా మా చెల్లెలు వెనకాలే వెళ్ళావులే బావా, అప్పుడే మర్చిపోయావా అంటాడు భూషణం. అవునవును, తండ్రి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటాడు రాకేష్ వర్మ. అన్నయ్య నీకెప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు అంటూ అన్నయ్యని చిన్నగా కోపడి వంటగదిలోకి వెళ్ళింది గాయత్రి. అందరికీ పలహారాలు తీసుకురావడానికి గాయత్రి వెనకాలే కాంచన కూడా వెళ్ళింది. మిగతా వాళ్ళందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే ప్రేమ్ ఇంట్లోకి వస్తాడు. ప్రేమ్ రావడం చూసిన రాకేష్ వర్మ, మీటింగ్ పూర్తయిపోయిందా? అయిపోయింది నాన్న అంటూ బ్రీఫ్ కేస్ అక్కడే ఉన్న అంజీ చేతికిస్తాడు. ప్రేమ్, నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది, మీటింగ్ వార్తవ చూసుకునేవాడు కదా. నాన్న మీకు తెలుసు కదా, అది చాలా ముఖ్యమైన మీటింగ్, 4 రోజుల నుంచి జరుగుతూనే ఉందని. నువ్వన్నది కూడా నిజమేలే, కానీ ఈరోజు నుంచి నేను అన్నయ్యకి కొన్ని బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నాను ప్రేమ్.
మీ ఇష్టం నాన్న, మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. సరే సరే, నువ్వు టైర్డ్ అయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే నాన్న అంటూ గదిలోకి వెళ్తున్న ప్రేమ్ని అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వచ్చిన గాయత్రి చూసి, త్వరగా ఫ్రెష్ అయ్యిరా నాన్న, పాయసం చేశాను తిందువు గాని అంటుంది. పాయసం మాట వినగానే ప్రేమ్ కొంచెం సంతోషంగా, అలాగే నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రేమ్కి గాయత్రి చేసిన పాయసం అంటే చాలా చాలా ఇష్టం. గాయత్రి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కప్పులు అందించి తను కూడా ఒకటి తీసుకొని భర్త పక్కన కూర్చుంటుంది. ప్రేమ్ గదిలోకి వెళ్ళిన వెంటనే తలుపు వెనకాల ఉన్న మహాని చూసి ఆశ్చర్యపోయి, ఏమైంది, నువ్వెక్కడ ఎందుకున్నావు, కిందకు వెళ్ళలేదా, నీ చెంప వాపు తగ్గిందా లేదా, ఇంకా తగ్గలేదా? మహాకి ఏం చెప్పాలో అర్థం కాక తగ్గలేదు అన్నట్టుగా తల ఊపింది. అవునా అంటూ దగ్గరికి రాబోతున్న ప్రేమ్కి దూరంగా జరిగింది. ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రేమ్. ఏంటేమైంది, నువ్వు మొట్టమొదటిసారి చెప్పిన మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. ఈ గది బయట వరకే మనం భార్యాభర్తలం, ఈ గదిలో విడివిడిగా ఉండాలని చెప్పావు కదా, మర్చిపోయావా? అవును, నిజమే, మర్చిపోయాను, చాలా బాగా గుర్తు చేశావు అంటూ వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్రేమ్. వెళ్ళిపోతున్న ప్రేమ్ వైపే చూస్తూ, నేను నీ పెళ్ళంగా బయట మాత్రమే ఉండాలి, కానీ నువ్వు నా బాడీ పార్ట్స్లన్నీ అక్కడక్కడ తాకుతూ ఉంటావా, అదేం కుదరదు. ఇక్కడ మహా ఎవరనుకుంటున్నావో అని అనుకుంటుంది, తనేదో గొప్ప కార్యం చేసినట్టుగా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.